డబ్బుతో వాడు ఇంకేమైనా చేయొచ్చు, లేకపోతే భూమి ఇస్తే ఇంకేమైనా చేయొచ్చు, బట్టలు ఇస్తే కట్టొచ్చు లేకపోవచ్చు. కానీ అన్నం అప్పుడు పెట్టేశామనుకోండి, ఆ టైంలో వాడికి అన్నం తినే సమయం, వాడికి పట్టుకెళ్ళి అన్నం పెట్టామనుకోండి, వాడు దాన్ని ఏమీ చేసుకోలేడు అదర్ దాన్ని తినడం, లేదా వాడికి ఇష్టం లేకపోతే పాడేయడం, లేకపోతే ఇంకోటికి ఇచ్చేయడం, అదే చేస్తాడు. మ్యానిపులేషన్స్ ఉండవు దాంట్లో. దాన్ని వేరే రకంగా అడ్డదిడ్డంగా దాన్ని ప్రయోగం చేసేటువంటిది ఏముండదు. దాన్ని చక్కగా తినడం, వాడి ఆకలి తీర్చుకోవడం, లేదా ఇంకోటి ఆకలి తీరేదానికి ఇంకోటికి ఇచ్చేయడం, లేదా ఎక్కువైతే పడేయడం, నచ్చకపోతే తినకుండా మానేయడం, అంతే తప్ప దానివల్ల దురుపయోగం అనేది జరగదు. ఉపయోగపడకపోవచ్చు వాడికి, కానీ ఏదో రూపంలో ఉపయోగం అవుతుంది. అది వాడు పడేసాడు అనుకోండి, నేలపాలు చేశాడు అనుకోండి, భూమి తింటుంది దాన్ని, అది వెళ్ళిపోతుంది. సదుపయోగమే అవుతుంది, ఏ కోణంలో అయినా సదుపయోగమే. కాబట్టి అన్నము అనేటువంటి ఒక్కదానికి అట్ ఎవ్రీ లెవెల్ సదుపయోగం చేసే అవకాశమే ఉంటుంది, దురుపయోగం కాదు. లేదా ఏ జీవరాశో తింటుంది, లేదా ఆకలిగా ఉన్నవాడు ఇంకోడెవడన్నా తింటాడు, లేదా నేలపాలు అయిపోయింది అనుకోండి, అక్కడ సూక్ష్మక్రిములన్నీ తింటాయి, భూమి తింటుంది. ఏది అట్ ఎవ్రీ లెవెల్ ఇట్ ఈస్ బీయింగ్ సంప్చువస్లీ, ప్రాపర్లీ, స్టాటిస్టికలీ ఇట్ ఈస్ యూటిలైజ్డ్. కాబట్టి అన్నం అనేటువంటిది పరబ్రహ్మ స్వరూపంగా మన వాళ్ళు చెప్పారు. మనం ఈరోజు బాగా గమనించండి, కాళ్ళకి తొడుక్కునే చెప్పులకి కొన్ని వందలు వేలు పోస్తాం, చాలా నీట్గా ఉండాలని. ఒంటి మీద తొడుక్కునే బట్టలకి కొన్ని వేలు పోస్తున్నాం, జుట్టుకి డబ్బు పెడుతున్నాం, చర్మం మీదకి డబ్బు పెడుతున్నాం, సబ్బుకి డబ్బులు పెడతాం, బంగారానికి డబ్బులు పెడతాం. ఇవన్నీ చర్మం బయటే సుమా, వీటన్నిటికీ ఇన్ని వేలు లక్షలు తగలబెడుతున్నామే. కానీ కడుపులోకి వేసేది, అంటే మన లోపలికి వెళ్ళేది నీళ్ళు, ఆహారం, గాలి, ఈ మూడిటి మీద మనం ఎందుకు దృష్టి పెట్టలేకపోతున్నాం? మనం తినే ఆహారం, చెప్పుల్లో కల్తీ ఉండకూడదా? ఒరిజినల్ కావాలా? లెదర్ అంటే ఒరిజినల్ లెదర్ కావాలా? బట్టల్లో కాటన్ అంటే ప్యూర్ కాటన్ కావాలండి, లేకపోతే సిల్క్ అంటే ద ఒరిజినల్ సిల్క్, ద బెస్ట్ సిల్క్ కావాలండి. సబ్బు అంటే న్యాచురల్ సబ్బు కావాలండి. అంటే చర్మం మీద వాడుకునేది, శరీరం పైన తొడుక్కునేది, కాళ్లకు తొడుక్కునేది, వీటికి, జుట్టుకి, వీటికంతా ఒరిజినల్ కావాలి. కానీ కడుపులో తినేది, రెండోది, చెప్పులు తొడుక్కుంటే విప్పేస్తాం, కానీ అన్నము తిన్న తర్వాత కక్కేయం. ఆ అన్నం లోపలికి వెళ్ళి మనలా మారిపోతుంది, మనమే అవుతున్నాం. అది మన ఆలోచనలుగా మారుతుంది, మన శరీరంలో ఒక శక్తిగా మారుతుంది. అంటే మనమే అయిపోతున్నాం అన్నం. బట్ట తొడుక్కుంటే మనం అయిపోం, ఆ బట్ట విప్పేస్తాం. మళ్ళీ జుట్టుకి ఏదైనా వేసుకున్నామని అంటే అది ఊడిపోతుంది. ముఖానికి ఏదైనా రంగు రాస్తే అది తీసేస్తాం. సబ్బు రుద్దుకున్నామనంటే కొంతసేపు అది ఉంటుంది, నీళ్లు పోసిన తర్వాత అది వెళ్ళిపోతుంది. కానీ అన్నం అలా వెళ్ళదు, లోపలికి వెళ్ళిన తర్వాత అది నువ్వుగా మారిపోతున్నావు. రసము, రక్తము, మాంసము, మజ్జ, మేద, అస్థి, ధాతు, ఇలాగా నీ స్వరూపంగా మారిపోతుంది. అంటే లోపలికి తీసుకున్న ఆహారము నువ్వుగా మారేది, నీకు శక్తినిచ్చేది, నీ జీవితాన్ని నడిపేది, దానికి నువ్వు దృష్టి పెట్టట్లేదా? దాని మీద ఏమాత్రము నువ్వు కనీసం ప్రాథమికమైనటువంటి దృష్టి కూడా నువ్వు పెట్టకపోతే, సారించకపోతే, నీకు మంచి ఆరోగ్యం ఎక్కడి నుంచి వస్తుంది? ఆరోగ్యకరమైనటువంటి లోపల అవయవ నిర్మాణం ఎలా జరుగుతుంది? ఆరోగ్యకరమైనటువంటి ఆలోచనలు ఎలా వస్తాయి? కాబట్టి గుర్తుపెట్టుకోండి, మంచి చెప్పులు తొడుక్కోకపోయినా కొద్దిగా కుట్టి వేసుకున్నా ఏం ఇబ్బంది లేదండి, మన జీవితం గడిపేయచ్చు. బట్టల్లో ఎక్కడైనా చిరిగిపోతే ఒక్కొక్కసారి నేను తెలియదు అలా వేసేసుకుంటూ వెళ్ళిపోతుంటే, ఇదండి అని అంటారు, ఆ కెమెరామెన్లు చూస్తారు, లేకపోతే పక్క వాళ్ళు చూస్తారని అంటే, అరే నా క్లాత్ చిరిగింది, కానీ నా స్టేజు నాకుంది, నా స్థాయి నాకుంది, ఐ డోంట్ రియలీ, ఇట్ డజంట్ మ్యాటర్ ఫర్ మీ అని దాన్ని ఏదో కవర్ చేసుకుంటాం, బతికేస్తాం. దానివల్ల సమాజం మనల్ని చీత్కరించుకోదు. జుత్తు నెరిసిపోయింది, పోనివ్వండి, ఇబ్బంది ఏం లేదు, దానికేం పట్టించుకోక్కర్లేదు, ఏం ఇబ్బంది లేదు, ఇక్కడ మనం బ్రతికేయచ్చు, ఆరోగ్యంగా బ్రతకవచ్చు. కానీ గుర్తుపెట్టుకోండి, లోపల తినే ఆహారమే నువ్వు, లోపల తినే ఆహారమే నీ ప్రాణం, లోపల తినే ఆహారమే నీ జీవితం, లోపల తినే ఆహారమే నీకు ఆరోగ్యం. అదే ప్రాథమిక
ఒక ప్రాథమిక స్థాయి అది. ఆ స్థాయిలో ఒక వ్యక్తి కనుక కరెక్ట్ చేసుకోగలిగితే, కరప్ట్ అవ్వకుండా ఉంటే అక్కడ కరెక్షన్ జరగాలి. అక్కడ కరప్షన్ అయిందా, కకృతి పడ్డామా, వికృతే. అందుకనే మనం ఎలాంటి ఆహారం తీసుకోవాలనేటువంటిది భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ, వేదవ్యాస మహర్షి వాళ్ళిద్దరూ ఈ భారతదేశానికి ఈయన జగద్గురు అయితే ఆయన వ్యాసుడు ప్రాతస్మరణీయుడు, వేదాలను అందించినటువంటి వేదమూర్తి, మహాపుణ్యమూర్తి. వాళ్ళిద్దరిని మనం కులాల ప్రాతిపదికన తీసుకొస్తే ఇద్దరు బీసీలే, బ్యాక్వర్డ్ కమ్యూనిటీ అని అంటున్నాం. నో, ఎలాగా? కాబట్టి ఒక ధర్మానికి, జ్ఞానానికి, ఒక తపస్సుకి, వీటికి మనిషి ఏర్పాటు చేసుకున్నటువంటి కులాలు, ప్రాంతాలు, వర్గాలు ఇవన్నీ పక్కన పెడితే ఒక వ్యక్తిలో ఆ పరిపక్వత, ఆ మెచ్యూరిటీ, ఆ స్థితి, ఆ స్థాయి వస్తే ఒక అద్భుతమైనటువంటి స్థితిని పొందగలడు. కాబట్టి ఇక్కడ ఇవన్నీ పక్కకు పెట్టి ఆలోచిద్దాం. వాళ్ళిద్దరూ మనం పాడైపోవాలని చెప్పరు. వాళ్ళిద్దరూ మన ఆహారం మీద దాడి చేయాలని రాయలేదు. వాళ్ళిద్దరూ మన రుచుల్ని, అభిరుచుల్ని చంపేయమని చెప్పట్లేదు. వాళ్ళు ఏమంటున్నారంటే నువ్వు హాయిగా బ్రతకాలి, ఆరోగ్యంగా బ్రతకాలి, కకృతి కోసం బ్రతికితే వికృతి తప్పదు, ఆ తర్వాత నీ పనిష్మెంట్ నువ్వు పొందేది నువ్వే అనుభవించాలి. గుర్తుపెట్టుకోండి, నాకు ఏదైనా అప్పు ఉందనుకోండి, వాళ్ళు వచ్చి ఇబ్బంది పెడుతూ ఉంటే నేను ఎవరినైనా అడిగి బాబు నాకు కొద్దిగా సహాయం చేయరా అంటే వాడు అప్పులో నన్ను కాపాడడానికి కొద్దిగా డబ్బు ఇస్తాడు, నేను వాళ్ళకి ఇచ్చుకుంటాను, మళ్ళీ వీడికి ఇచ్చుకోవడం ఏదో చేస్తాను. లేదా నా దగ్గర బట్టలు లేకపోతే ఏదో బట్టలు అరువు తెచ్చుకుంటాను, చేస్తాను. కానీ ఆరోగ్యం బాగలేనప్పుడు, నేను మంచం మీద ఎక్కినప్పుడు, నాకు ఇప్పుడు బాగులేదు, జబ్బు చేసిందిరా, నువ్వు కొద్దిగా తీసుకో నా జబ్బునని భార్యనో, భర్తనో, పిల్లలనో, మనవళ్ళనో, లేకపోతే మీ ఫ్రెండ్స్ను అడగండి. అది ఇవ్వగలమా? ఇవ్వలేము. ఒకవేళ ఇచ్చినా తీసుకునేదానికి వాళ్ళు ఎవరు సిద్ధపడరు. నీ అప్పులో ఉన్న బాధల్ని వాళ్ళు తొలగించే ప్రయత్నం చేయొచ్చు. నీకు వేరే రకమైన కష్టాలు ఉంటే కష్టాలని పంచుకోవచ్చు. నీకు వేరే ఇబ్బందులు ఉంటే దాంట్లో సిబ్బంది తయారవ్వచ్చు నీకు దాన్ని నిలబెట్టుకునేదానికి. కానీ నీకు జబ్బు చేస్తే ఈ భూమి మీద there is no such thing, such facility that you can transfer your disease to somebody, your pain to somebody. Or there is no such facility that someone can share your pain. అంటే ఫిజికల్గా నీ జబ్బుని, నీ రోగాన్ని, నీ ఇల్ హెల్త్ని ఇంకొకటి షేర్ చేసుకోవచ్చు అనేది గుర్తుపెట్టుకోండి. మనకు ఆరోగ్యంగా ఉండడమే ప్రథమ లక్షణం. ఆరోగ్యం ప్రథమ లక్షణం. దట్స్ ఇట్. ఆ ఆరోగ్యానికి ప్రాతిపదిక ఆహారం. నువ్వు తినే ఆహారము, తాగే నీళ్లు, పీల్చే గాలి, వీటిని పవిత్రంగా ఉంచుకో. ఎందుకంటే అవి మూడు నీ లోపలికి వెళ్తున్నాయి, నువ్వుగా మారుతున్నాయి. నీళ్లు మన లోపలికి వెళ్ళి చేయాల్సిన పనులన్నీ చేసి అందించాల్సినటువంటి మినరల్స్ని మనకు అందించి అది బయటికి వెళుతుంది. గాలి మన లోపలికి వెళ్ళి మొత్తం యాక్టివిటీని, శరీరాన్ని కదపడానికి, అవయవాల్ని కదపడానికి కావాల్సిన శక్తినిచ్చి ఆ గాలి మనల్ని నిలబెట్టి వెళుతుంది. కానీ ఈరోజు అదే గాలిని నాశనం చేసి, పొల్యూట్ చేసి ఆ గాలిని లోపలికి తీసుకుంటున్నాం. దేని పేరు మీద? అభివృద్ధి పేరు మీద మొత్తం పొల్యూషన్ నడుస్తుంది. అభివృద్ధి అని అంటే సొల్యూషన్ దిశగా వెళ్ళాలి. కానీ ఈరోజు మానవ జాతి అభివృద్ధి పేరు మీద పొల్యూషన్ దిశగా వెళ్తూ ఉంది. బాగా గమనించండి. సొల్యూషన్ వస్తే అభివృద్ధి, పొల్యూషన్కి అభివృద్ధి అని పేరు ఎందుకు పెట్టుకుంటామండి? ఈరోజు మనం అభివృద్ధి చెందాము, టెక్నికల్గా డెవలప్ అయ్యాం, అది డెవలప్ అయ్యాం, ఇలా డెవలప్ అయ్యామని అనుకుంటున్నామే. మరి ఇవన్నీ డెవలప్మెంట్ అంతా పొల్యూషన్ ఇస్తుందా, సొల్యూషన్ ఇస్తుందా చెప్పండి? అఫ్ కోర్స్ సొల్యూషన్లో ఏదో ఒక చిన్న పార్ట్ని చూపిస్తుంది, కానీ 99% ఆఫ్ దట్ ఈస్ డెవలప్మెంట్ వెనకాల 99% పొల్యూషనే ఉంది. అందుకనే ఎప్పుడైతే గాలిలో పొల్యూషన్, నీటిలో పొల్యూషన్, తినే తిండిలో పొల్యూషన్ వచ్చిందో మనిషి యొక్క మొత్తం వ్యవస్థ, మానవ జాతి పెద్ద పొల్యూషన్లో మగ్గుతుంది. మనం పొల్యూట్ అవ్వడం కాకుండా మన ఘోరమైన కృత్యాలతో ప్రకృతిని కూడా నాశనం చేస్తున్నాం. అందుకనే మన హిందూ ధర్మం ఎందుకు ఇట్ స్టాండ్స్ యునీక్ ఫ్రమ్ అదర్ రిలీజియన్స్ అని ఎందుకు అంటున్నానంటే, అవర్స్ ఈజ్ నాట్ ఎ రిలీజియన్, అవర్స్ ఈజ్ ధర్మం.
ధర్మానికి ఇంగ్లీష్లో వేరే పేరు లేదండి. డ్యూటీ అని కొందరు, లేకపోతే ఇంకొకటి అని కొందరు అంటారు. నో, ధర్మానికి సరైనటువంటి ట్రాన్స్లేషన్ ఇంగ్లీష్లో ఇంతవరకైతే కనిపెట్టలేదు. ఏవో రకరకాలు చెప్తున్నారు. ఒక్క రకంగా చెప్పుకోవాలంటే హార్మనీ ఈజ్ కాల్డ్ ధర్మం. ధర్మం అని అంటే నా దృష్టిలో ఏదైనా దగ్గరలో కొంత అర్థం చెప్పాలంటే హార్మనీ. ధర్మం అంటే హార్మనీ, సమతుల్యత, ఒక సమత్వము. రిలీజియన్ అంటే మతం. మతం అంటే అది ఒక మతిలో నుంచి పుట్టింది. ధర్మం అని అంటే ధర్మం మతిలో నుంచి పుట్టింది కాదు, ప్రకృతి నుంచి పుట్టింది. ప్రకృతి మనకు నేర్పగా మనం తెలుసుకున్నది. కాబట్టి మనం ఆల్ ద టైం హిందువులు భగవంతుణ్ణి ఎక్కడో ఉన్నాడనేటువంటి వాదం మనం ఒప్పుకోము. ఇందుగలడందు లేడని సందేహము వలదు. పూర్ణమదః పూర్ణమిదం అంతర్బహిశ్చ తత్సర్వం ఈశావాస్యమిదం సర్వం సయశ్చాయం పురుషే యశ్చాసావాదిత్యే అహమాత్మా గుడాకేశః సర్వభూతాశయే స్థితః ఈశ్వర సర్వభూతానాం హృద్దేశేర్జున తిష్టతి. ఈ ఉపనిషత్తులు కానీ, పురాణం కానీ, గీత కానీ, బ్రహ్మసూత్రాలు కానీ ఏవైనా సరే మన భారతీయ తత్వశాస్త్రాలు భగవంతుడు ఇక్కడే ఉన్నాడు, అంతటా ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడు. అందుకనే ఇక్కడ భగవంతుణ్ణి చూడలేని వాడివి నువ్వు ఎక్కడికో వెళ్ళి చూస్తాననుకోవడం ట్రాష్. ఎక్కడో ఉన్నాడనే భ్రమలు వద్దు. అందుకనే దేవుడు ఆ లోకంలో ఉన్నాడు, వైకుంఠంలో ఉన్నాడు, కైలాసంలో ఉన్నాడు, స్వర్గంలో ఉన్నాడు, పరలోకంలో ఉన్నాడు, జన్నత్తులో ఉన్నాడు అనేటువంటిది అది మనకు ఒక రకంగా ఏంటనంటే అది భగవంతుణ్ణి రిమోట్ చేసేసి ఎక్కడో పెట్టేసి వీళ్ళని ప్రమోట్ చేసుకునేదానికి పెట్టుకున్నటువంటివి లాగానే కనపడుతూ ఉన్నాయి. మేజర్గా దేవుణ్ణి రిమోట్ చేసేశారు, వాళ్ళని ప్రమోట్ చేసుకోవడం, అంతే, దట్స్ ఇట్. అదే భగవంతుడు సమస్తము నిండి నిబిడీకృతమై ఉన్నాడు అని అంటే బాగా ఈ ప్రకృతిని ఆరాధిస్తాం మనం. హిందువులు ప్రకృతిని ఎందుకు ఆరాధిస్తారంటే దేవుడు ఇక్కడ అణువు ఉన్నాడని, ప్రతి కణంలో ఉన్నాడనేటువంటి పూర్తి ఆ తత్వము ప్రబోధించినటువంటి జ్ఞానమైన సంస్కృతి, విజ్ఞానంతో కూడుకున్న సంస్కృతి, ప్రజ్ఞానాన్ని బోధించే సంస్కృతి. బాగా గమనించండి. అదే మతాల్లో ఉందనుకోండి, దేవుడు ఎక్కడో ఉన్నాడు, వాడి కోసం నువ్వు ఇక్కడ ఏమైనా చెయ్యి, ఇక్కడ దేన్ని నువ్వు గౌరవించక్కర్లే, వాడేసుకో, బతికేయి. ఇక్కడ ఆ దేవుణ్ణి నమ్మకపోతే దాని జీవినైనా సరే, మనిషినైనా సరే, దేన్నైనా సరే నాశనం చేసేయి. అంటే ఎక్కడో దేవుడు ఉన్నాడో లేడో తెలియదు, రిమోట్. వాడి కోసం, ఏదో లోకం కోసం ఈ లోకాన్ని పాడు చేయడం అనేటువంటిది మతాలు పరోక్షంగా మనకు నేర్పుతూ ఉంటాయి. కానీ హిందూ ధర్మం దేవుడు రిమోట్లో లేడురా, దేవుడు ఇక్కడ సమస్తం ఇక్కడే ఉన్నాడు. ఇక్కడ చూడు, దృష్టిం జ్ఞానమయీం కృత్వా పశ్యేత్ బ్రహ్మమయం జగత్. ఈ జగత్తంతా బ్రహ్మమయమై ఉంది, నీ దృష్టిలో ఆ జ్ఞానము కలిగితే చాలు. దృష్టిం జ్ఞానమయీం కృత్వా పశ్యేత్ బ్రహ్మమయం జగత్. ఆ దృష్టి మనకు కలగాలి అనంటే చెప్పాను కదా, దేహశుద్ధి, భావశుద్ధి, ఆత్మశుద్ధి. అక్కడికి మనం చేరాలి. అది చేరగలగడం జ్ఞానము, విజ్ఞానము, ప్రజ్ఞానము. సో ఇప్పుడు మనం ఆ దేహశుద్ధిలో భాగంగా అన్నము, మనకు గీత చెప్పినటువంటి గీతాచార్యుడు వేదవ్యాస మహర్షి మనకు బోధించినటువంటి ఆహారం ఎలా ఉండాలి, ఏ రకంగా తీసుకోవాలనేటువంటిది క్లుప్తంగా చూసి, ఆహారం తర్వాత దేహశుద్ధికి సంబంధించినటువంటి మరో కోణం ఉంది. ఆ కోణాన్ని, ఆ సూత్రాన్ని కూడా మనం త్వరలో తెలుసుకుందాం. స్వస్తి.